మిత్రులారా, ఈ రోజున మనం ఒక్కసారి ఆ అమ్మవారైనటువంటి ఆ లలితా అమ్మవారిని ఒక్కసారి మనం తలుచుకుందాం. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూఖైః అహమిత్యేవ విభావయేత్ మహేషీం ధ్యాయేత్ పద్మాసనస్థాం వికసితవదనాం పద్మపత్రాయతాక్షీం హేమాభాం పీతవస్త్రాం కరకలితలసద్దేమ పద్మాం వరాంగీం సర్వాలంకారయుక్తాం సకలమభయదాం భక్తనమ్రాం భవానీం శ్రీవిద్యాం శాంతమూర్తిం సకలసురనుతాం సర్వసంపత్ప్రదాత్రీం. అంటే అమ్మా, ఈ ప్రపంచానికి తొలి వెలుగువు నువ్వే. ఈ ప్రపంచానికి తొలి వెలుగువు నీవే. నీ లాస్యంతోనే ఈ విశ్వకృత్యాలు నడక సాగిస్తున్నాయి. నీ వెలుగులోనే ఈ కాలచక్రం గిరగిర తిరుగుతోంది. అంతా నువ్వే, అన్నీ నువ్వే. అసలుకు నువ్వు కానిదేమిటి? సీమంత సింధూరం నుండి కాలి అందెల వరకు 14 లోకాలు ధరించిన సర్వోన్నతవు నీవు. దేవతల కిరీటాలే నీ పాదపీఠాలు. మాయను సంహరించే నీ చూపులోని ప్రాణశక్తికి శంకరుని శరీరం సగం నీలోనే కలిసింది. హే అర్ధనారీశ్వరి, నీ నామస్మరణమే జన్మ సాఫల్యం. అనంత రూపాలైన అమృతతత్వమా, అనంత రీతులుగా విస్తరించిన నీ జగత్కారక శక్తిని ఆరాధించటం అంటే సర్వలోకాలను ప్రదక్షిణం చేయటమే అని ఈ లలితా సహస్రనామ స్తోత్రం యొక్క మూలార్థం. లలితామాత కటాక్షనుగ్రహ ప్రాప్తిరస్తు. సర్వే జనా సుఖినో భవంతు. సమస్త సన్మంగళాని భవంతు.